హాయ్ అండి. సండే జాలీగా మచిలీపట్నం బీచ్‌కి అనేది బయలుదేరాం మేము. బీచ్‌కి వెళ్ళి చాలా రోజులైందండి. అందుకే మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. మా పిల్లలు పుట్టాక మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇదిగోండి మచిలీపట్నం సిటీలోకి ఎంటర్ అయ్యాము. ఇది స్టార్టింగ్ అనమాట బ్రిడ్జ్ దిగాక. అక్కడ సర్కిల్ వచ్చింది. ఇంకా మాకు లొకేషన్ తెలియక నావిగేటర్ పెట్టుకొని వెళ్ళామన్నమాట లొకేషను. ఇది సిటీ అనమాట. సిటీలో నుంచి ఎంటర్ అవ్వాలి. బీచ్కి ఇంకా లోపలికి ఇంకా 12 కిలోమీటర్స్ అబోనే వెళ్ళాలి. మేము దారిలో ఇలా వెళ్తుండగా మాకు ఒక గుడి ఓపెనింగ్ అమ్మవారిది గుడి ప్రతిష్ట అనేది జరుగుతుందండి. అక్కడ అమ్మవారికి గుడి కట్టారు. అన్న సంతర్పణ జరుగుతుంది అనమాట. అదిగోండి అటువైపు రోడ్ బ్లాక్ చేసి ఇటువైపుకి వదిలారు. అటువైపు వే కూడా ఇటువైపుకి వదిలారు. అది కూడా చూసామన్నమాట. అమ్మవారి గుడి కొత్తది ఓపెన్ చేశారండి. ఇదిగోండి బీచ్ రోడ్, ఇది ఎంట్రన్స్ అనమాట. అంటే ఇంకా స్టార్టింగే. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఫిష్ ఉంటుంది. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. అసలు కూర్చోడానికి నీడ కూడా ఉండదండి బీచ్లో. స్టార్టింగ్ ఇది ఇలా ర్యాంప్ వేశారు. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు ఈ ర్యాంప్ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా వేసినట్టున్నారు గవర్నమెంట్ వాళ్ళు. చాలా బాగుంది ర్యాంప్ మాత్రం. వెళ్ళడానికి వెహికల్స్ పార్కింగ్ కూడా బాగుంది. ఇదిగోండి ఇది స్టార్టింగ్ అనమాట. అదిగో ఎన్ని చెట్లు ఉన్నాయి కదా. ఈరోజు సండే వల్ల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. కాకపోతే నీడ అనేది లేదు. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఏమీ ఉండేవి కాదు. తినడానికి ఐస్ క్రీమ్స్ అవి తప్ప. మా పిల్లలకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం అనమాట తీసుకెళ్ళాం మేము బీచ్కి. ఇప్పుడు దాకా అసలు వాళ్ళని బీచ్ అనేది తీసుకెళ్ళలేదు. ఇదిగోండి ఇక్కడ బైక్ రైడర్స్ కూడా ఉన్నాయి. ఒకటి పర్ హెడ్కి వచ్చి 150 రూపీస్ అంట. ఊరికే 1 రౌండ్కి. చాలా రేట్లు చెప్తున్నారండి ఇక్కడ. చాలామంది జనాలు అయితే ఉన్నారు. అసలు ఎండ మామూలుగా లేదు. బైక్స్ కూడా కొత్త కొత్త మోడల్స్ బాగానే పెట్టారు. 2 స్టాల్స్ పెట్టారు. అంతే ఒక్కొక్క రైడర్కి 150 రూపీస్ అంట. ఇవ్వండి చెట్లు చాలా బాగుంది. వ్యూ అయితే బాగుంది. కాకపోతే వాటర్ చాలా కలుషితం అయిపోయింది అని అంటున్నారు. చూడాలి. ఇదిగోండి జనాలు అయితే ఫుల్ ఉన్నారన్నమాట. ఇటువైపు కూర్చోడానికి చెట్లు అలాంటివి ఏమీ లేవు. కూర్చోడానికి బల్లలు కూడా ఉండవు. అదిగోండి చూడండి. జనాలు అయితే పర్వాలేదు, సండే కాబట్టి క్రౌడ్ ఉంది. ఇక్కడ అదిగోండి ఇలాగ గొడుగులు వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫోటో వాళ్ళు అనమాట. ఇదిగోండి మా బాబు గుర్రం ఎక్కిచ్చాం. గుర్రం మీద ఉండరా అంటే ఉండట్లేదు, ఏడుస్తున్నాడు నీళ్ళల్లోకి వెళ్ళిపోతానని. గుర్రానికి కూడా 100 రూపీస్ అంట 1 రైడ్కి. మా బాబు లేడు దాని మీద. ఇంకంతేనండి, అయిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఎండ అసలు మామూలుగా లేదు. కూర్చోడానికి స్పేస్ కూడా లేదు. ఇదిగోండి అటు ఇటు ఫుడ్ కోర్ట్లా పెట్టారు. ఇదిగోండి ఇంకా నిదానంగా స్టార్ట్ అయిపోయాం అనమాట. కూర్చోడానికి కూడా లేదని. ఇలా ఉందండి మచిలీపట్నం బీచ్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మచిలీపట్నం వచ్చి బాదం పాలు తాగకుండా వెళ్ళాం కదా. అప్సరా బాదం పాలు అని ఉంటాయి కదా, చాలా ఫేమస్ అండి ఇక్కడ. బాదం పాలు అంటేనే మచిలీపట్నం. అసలు ది బెస్ట్ అండి, చాలా బాగుంటుంది. మచిలీపట్నం వస్తే తప్పనిసరిగా బాదం పాలు అనేది తాగే వెళ్ళండి. మేము ఇక్కడికి వచ్చామన్నమాట తాగుదామని. కాకపోతే ఇక్కడ తాగడానికి అంత కన్వీనియంట్ లేక పార్సిల్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. టాటా బాయ్ బాయ్ మచిలీపట్నం. See you. Thank you for watching. Subscribe.